హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ది యాష్లాండ్ ఇన్ సెర్చ్ ఆఫ్ ది గోల్డెన్ క్యాజిల్ అనే మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఒక నార్వేగియన్ ఫ్యాంటసీ ఫిలిం. నేను ఆల్రెడీ ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేయండి. ఇక ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం రండి. మూవీ మనకు ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో స్టార్ట్ అవుతుంది. ఆ వాయిస్ ఒక స్టోరీని నరేట్ చేస్తూ ఉంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, ఒక ఐలాండ్ ఉంది. ఐలాండ్ లో లైఫ్ ఆఫ్ వాటర్ ఉంది. ఆ వాటర్ ఎలాంటిది అంటే, ఆ వాటర్ ని తాగితే ఎటువంటి జబ్బులైనా నయమైపోతాయి. తాగిన వాళ్ళకి బోల్డ్ అంత శక్తి కూడా వస్తుంది. బట్ ఆ లైఫ్ ఆఫ్ వాటర్ కి ఒక భయంకరమైన 3 తలల రాక్షసుడు కాపలా కాస్తుంటాడు. ఎవరైనా ఆ వాటర్ కోసం వెళ్తే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. ఆ రాక్షసుడు వాళ్ళని చంపేస్తాడు. ఈ లైఫ్ ఆఫ్ వాటర్ సోరియా మోరియా అనే గోల్డెన్ ప్యాలెస్ కి కింద భాగంలో ఉన్న మ్యాజికల్ గ్లేషియర్ లో ఉంది. సూర్యుని కాంతి ఈ గోల్డెన్ ప్యాలెస్ పై పడినప్పుడు ఆ ప్యాలెస్ మెరిసిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ ప్యాలెస్ రిఫ్లెక్షన్ డైరెక్ట్ గా గ్లేషియర్ పై పడుతుంది. దాంతో గ్లేషియర్ నుండి ఒక్కో డ్రాప్ వాటర్ ఒక గ్లేషియర్ కింద ఉన్న వాల్ట్ లో పడి స్టోర్ అవుతుంది. ఈ విధంగా లైఫ్ ఆఫ్ వాటర్ తయారవుతుంది. ఇప్పుడు సీను ఎస్పెన్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఎస్పెన్ తన బ్రదర్స్ తో కలిసి పుల్లలు కొడుతుంటాడు. కొంతమంది పిల్లలు చెట్లు నరుకుతూ ఉంటారు. అప్పుడే ఒక పిల్లాడు రాంగ్ డైరెక్షన్ లో చెట్టుని నరకడం వల్ల అది వాళ్ళ బాస్ దగ్గరగా వెళ్లి పడుతుంది. వాళ్ళ బాస్ భయపడిపోతాడు. వెంటనే అతను ఈ చెట్టుని నరికింది ఎవరు అని అడుగుతాడు. ఎస్పెన్ ఆ పిల్లాడిని సేవ్ చేద్దామని చెప్పేసి ఆ చెట్టుని నరికింది నేనే అని అంటాడు. అది విన్న బాస్, నేను నిన్ను ఈ రోజు నుండి పనిలోంచి తీసేస్తున్నా అని ఎస్పెన్ కి చెప్తాడు. అప్పుడు ఎస్పెన్ బ్రదర్ వచ్చి, ఇంత చిన్న తప్పుకి పనిలోంచి తీసేయొచ్చా, ఇది చాలా అన్యాయం అని బాస్ తో అంటాడు. ఆ మాట విన్న బాస్ కి పిచ్చ కోపం వచ్చేస్తుంది. దాంతో ఎస్పెన్ అండ్ హిస్ బ్రదర్స్ ని పనిలోంచి తీసేస్తాడు. ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి జరిగిందంతా వాళ్ళ నాన్నకి చెప్తారు. అది విన్న ఎస్పెన్ ఫాదర్ అన్హ్యాపీగా ఫీల్ అవుతాడు. నలుగురు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక గుర్రపు బండి వచ్చి వీళ్ళ ముందు ఆగుతుంది. దాంట్లో రాజ్ కుమార్ యొక్క మెసెంజర్ ఉంటాడు. అతను రాజకుమారి మిమ్మల్ని ఆమె 19th బర్త్డేకి ఇన్వైట్ చేసింది అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఎస్పెన్ రాజకుమార్ దగ్గర నుండి మెసేజ్ రావడంతో చాలా సంతోషపడతాడు. నెక్స్ట్ ఎస్పెన్ అతని బ్రదర్స్ టిప్ టాప్ గా రెడీ అయ్యి రాజకుమారి బర్త్డే పార్టీకి బయలుదేరతారు. పార్టీకి చాలా మంది ధనవంతులు వస్తారు. ఎటు చూసినా చాలా కోలాహలంగా ఉంటుంది. ఎస్పెన్ మాత్రం రాజ్ కుమార్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎస్పెన్ బ్రదర్ పాల్ ఏమో ఫుడ్ సర్వ్ చేసే ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె, నువ్వు నాతో డాన్స్ చేస్తావా అని పాల్ ని అడుగుతుంది. పాల్ ఏం మాట్లాడకుండా తన బ్రదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పుడే ఒక వెయిటర్ వచ్చి ఎస్పెన్ బ్రదర్ ని రాజు అండ్ రాణికి డ్రింక్ సర్వ్ చేయమని అడుగుతాడు. అతను కూడా ఏం మాట్లాడకుండా డ్రింక్ సర్వ్ చేయడానికి వెళ్తాడు. ఇంకో పక్క ఎస్పెన్ రాజ్ కుమార్ ని కలుస్తాడు. ఆమెకు బర్త్డే విషెస్ చెప్తాడు. ఎస్పెన్ తనతో పాటు ఒక ప్రెజెంటేషన్ ని కూడా తెస్తాడు. కానీ దాన్ని రాజ్ కుమార్ కి ఇవ్వకుండా ఒక టేబుల్ పై పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకో పక్క కింగ్ ఒక స్పీచ్ ఇస్తుంటాడు. స్పీచ్ మధ్యలోనే కింగ్ అండ్ క్వీన్ స్పృహ తప్పి పడిపోతారు. స్పీచ్ కి ముందే వాళ్ళిద్దరూ డ్రింక్ ని తాగుతారు. వాళ్ళు అలా పడిపోవడం చూసి రాజకుమారి బోరును ఏడ్చేస్తుంది. అప్పుడే రాజు అడ్వైజర్ ఎస్పెన్ బ్రదర్స్ రాజు గారికి డ్రింక్ సర్వ్ చేశారని, వాళ్ళే డ్రింక్ లో పాయిజన్ కలిపి ఉండొచ్చని చెప్తాడు. దాంతో రాజకుమారికి కోపం వచ్చి ఇద్దరిని అరెస్ట్ చేస్తుంది. ఇదంతా చూసిన ఎస్పెన్ వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఇన్నోసెంట్స్ అని అంటాడు. కానీ ఎవరో కూడా అతని మాటలు వినరు. ఎస్పెన్ ని ఎలాగైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తా అని వాళ్ళ బ్రదర్స్ కి మాటిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఒక డాక్టర్ కింగ్ అండ్ క్వీన్ ని చెక్ చేసి, మీ పేరెంట్స్ బ్రతకడం చాలా కష్టమని రాజకుమారికి చెప్తాడు. అది విని రాజకుమారి ఏడ్చేస్తుంది. అప్పుడే ఎస్పెన్ అక్కడికి వస్తాడు. అతను, మనకి రాజుని రాణిని కాపాడుకోవడానికి ఒక మార్గం ఉందని చెప్తాడు. ఏంటా ఆ మార్గం అని రాజకుమారి అడుగుతుంది. అప్పుడు ఎస్పెన్ సోరియా మోరియా ప్లేస్ గురించి చెప్పి, అక్కడ ఉన్న లైఫ్ ఆఫ్ వాటర్ ని కనుక మనం తీసుకురాగలిగితే మీ పేరెంట్స్ ని కాపాడొచ్చని చెప్తాడు. ఇదే ఇప్పుడు కింగ్ అండ్ క్వీన్ ని కాపాడుకోవడానికి రాజకుమారి దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్. రాజకుమారి కూడా ఎస్పెన్ మాటలు విని ఎస్పెన్ తో పాటు సోరియా మోరియాకి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ డే ఎస్పెన్, రాజకుమారి అండ్ ఇంకొంతమంది సైనికులు సోరియా మోరియాకి బయలుదేరుతారు. నెక్స్ట్ సీన్ ఒక బార్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మనకు ఎస్పెన్ బ్రదర్ కి డ్రింక్ సర్వ్ చేయమన్న వెయిటర్ కనిపిస్తాడు. అతను బార్ లో ఉన్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి రాజు రాణి చనిపోబోతున్నారు. కానీ రాజకుమారి మాత్రం వాళ్ళని కాపాడాలని గోల్డెన్ ప్యాలెస్ కి బయలుదేరిందని చెప్తాడు. ఇది విని అందరూ నవ్వుతారు, డ్రింక్స్ ని తాగుతారు. కానీ వెయిటర్ మాత్రం డ్రింక్ తాగగానే చనిపోతాడు. ఎందుకంటే ఈ గ్రూప్ పీపుల్ అతన్ని ముగ్గురిని చంపడానికి పంపిస్తారు. కానీ అతను దాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు. దాంతోనే వాళ్ళు ఇతన్ని చంపేస్తారు. ఇంకో పక్క ఎస్పెన్ అడవిలోకి వస్తాడు. అతనికి గోల్డెన్ ప్యాలెస్ కి రూట్ తెలియదు. దాంతో ఎస్పెన్ మ్యాప్ కోసం లేడీ దగ్గరికి వెళ్తుంటాడు. దారిలో ఒక ఉడత కనబడితే దానితో మాట్లాడి ఆ లేడీ గురించి అడుగుతాడు. ఆ ఉడత ఎస్పెన్ వాళ్ళను ఆమె ఉండే ప్లేస్ కి తీసుకువెళ్తుంది. ఇద్దరు ఆ లేడీ ఇంట్లోకి వెళ్తారు. లోపల ఆ లేడీ ముక్కు ఒక చైర్ కి ఇరుక్కుపోయి ఉంటుంది.
మీరు యాష్లాడ్ 1 చూసుంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఆ లేడీ ఎవరో అని. ఆ లేడీ ముక్కు చాలా పొడుగ్గా ఉంటుంది, అందుకే ఎప్పుడు కూడా ఆమె ముక్కు ఎక్కడ పడితే అక్కడే ఇరుక్కుపోతుంది. ఇది చూసి ఎస్పెన్ ఆమెకు హెల్ప్ చేస్తాడు. అలాగే ఆమెను గోల్డెన్ ప్యాలెస్ గురించి అడుగుతాడు. అప్పుడు ఆమె ఆ ప్యాలెస్ కి వెళ్ళడానికి నాకు దారి తెలియదు, కానీ వెళ్ళి బ్రతికి వచ్చిన వాడు ఎక్కడ ఉంటాడో తెలుసు, మీరు కనుక అతని దగ్గరికి వెళ్తే మీకు ఏదైనా సహాయం దొరకొచ్చని చెప్తుంది. అతను ఇల్లు ఇక్కడ నుండి దూరంగా కొండల్లో ఉంది, అక్కడికి వెళ్ళాలంటే మీరు ఒక గుహను దాటాలి అని చెప్తుంది. అంతేకాకుండా ఆ గుహను దాటడం అంత తేలిక కాదు, ఆ గుహ ముందు ఒక క్రియేచర్ ఉంటుంది, మీరు దాన్ని ఓడించగలగాలి, లేకపోతే అది మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్పి ఎస్పెన్ వాళ్లకు కేవ్ దగ్గరికి వెళ్ళడానికి దారి చూపిస్తుంది. ఎస్పెన్ వాళ్ళు బయలుదేరుతారు. నైట్ అయిపోవడంతో ఒక చోట ఆగి అందరూ విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఇంకో పక్క ఎస్పెన్ బ్రదర్స్ జైల్లో ఉన్నప్పుడు పాల్తో డాన్స్ చేస్తా అన్న అమ్మాయి పాల్ దగ్గరికి వస్తుంది. ఆమె పాల్ వాళ్ళకి హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది. ఆమె ఒక కేక్ ని తీసుకువచ్చి పాల్ వాళ్ళకి ఇస్తుంది. ఎస్పెన్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏవో సౌండ్స్ వినిపించి అవి వచ్చే వైపుకు వెళ్తారు. సౌండ్స్ ఎక్కువ అవడంతో అది విన్న సైనికులందరూ పారిపోతారు. ఎస్పెన్ వాళ్ళు ఇంకా కొంచెం లోపలికి వెళ్తారు. అప్పుడే సడన్ గా వర్షం స్టార్ట్ అవుతుంది. దాంతో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళలేక ఒక చోట ఆగి అక్కడే పడుకుంటారు. సౌండ్స్ మరీ ఎక్కువగా ఉండడంతో ఎస్పెన్ కి నిద్ర పట్టక తన చెవులో గడ్డిని పెట్టుకుంటాడు. ఆ తర్వాత పడుకుంటాడు. ఇప్పుడు ఒక వయోలిన్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ కారణంగా రాజకుమారి ఆ సౌండ్ వచ్చే వైపుకు వెళ్లిపోతుంది. ఎస్పెన్ చెవిలో గడ్డి ఉండడంతో అతనికి ఏమీ వినిపించదు. ఎస్పెన్ లేచి చూసినప్పుడు రాజకుమారి కనిపించదు. దాంతో అతను ఆమెను వెతుక్కుంటూ ఆమె వెనకాలే వెళ్తాడు. కానీ రాజకుమారి మాత్రం ట్రాన్స్ లో ఉండదు. ఆమెను ఎవరో కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక చేసేదేమి లేక ఎస్పెన్ కూడా ఆమెను ఫాలో అవుతూ వెళ్తాడు. అప్పుడే ఎస్పెన్ కి ఒక క్రియేచర్ కనిపిస్తుంది. అది చాలా విచిత్రంగా కూడా ఉంటుంది. ఆ క్రియేచర్ వయోలిన్ వాయిస్తూ రాజకుమారిని కంట్రోల్ చేస్తుంది. అది వయోలిన్ ఆపగానే రాజకుమారి ట్రాన్స్ లోకి వచ్చేస్తుంది. అప్పుడే వాళ్ళు వెళ్ళవలసిన గుహ కనిపిస్తుంది. కానీ ఆ క్రియేచర్ మాత్రం ఆ గుహలోకి వెళ్ళడానికి ఒప్పుకోదు. దాంతో ఎస్పెన్ ఆ క్రియేచర్ తో వయోలిన్ ఛాలెంజ్ చేస్తాడు. ఒకవేళ నేను గెలిస్తే నువ్వు మాకు గుహలోకి వెళ్ళడానికి దారి ఇవ్వాలని అంటాడు. దానికి క్రియేచర్ ఒప్పుకుంటుంది. అంతేకాకుండా నువ్వు కనుక ఓడిపోతే నీ ఆత్మ నా సొంతమని ఎస్పెన్ వార్న్ చేస్తుంది. ఎస్పెన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆ క్రియేచర్ వయోలిన్ ని స్టార్ట్ చేస్తుంది. కానీ ఎస్పెన్ కి మాత్రం ఏం కాదు, ఎందుకంటే అతని చెవిలో గ్రాస్ ఉండడంతో అతనికి ఆ సౌండ్స్ అనేవి వినిపించవు. ఇప్పుడు ఎస్పెన్ వంతు. అతను వయోలిన్ ని తీసుకుని దాన్ని ఘోరాతి ఘోరంగా వాయిస్తాడు. ఆ సౌండ్ విని ఆ క్రియేచర్ నీటిలో పడిపోతుంది. అంటే చూడండి ఎస్పెన్ ఎంత దారుణంగా వయోలిన్ వాయించాడో. ఇప్పుడు ఎస్పెన్ రాజకుమారి గుహలోకి వెళ్తారు. గుహ మొత్తం చాలా చీకటిగా ఉంటుంది. ఆ వయోలిన్ ని ఎస్పెన్ తన వెంట తీసుకువచ్చి దాన్ని స్లోగా వాయిస్తాడు. గుహలో కాంతి వస్తుంది. ఇద్దరు కలిసి స్లోగా నడుస్తూ గుహలోకి ఇంకో సైడ్ వెళ్తారు. గుహకి ఆ వైపున వెళ్తూ ఉంటుంది. అక్కడ చీకటిగా ఉండదు. ఇప్పుడు ఎస్పెన్ వాళ్ళు ఆ పొడుగు ముక్కు లేడీ చెప్పిన వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. దారిలో ఎస్పెన్ కు ఒక సాల్ట్ బాటిల్ కనిపిస్తుంది. దాన్ని అతను తీసుకుంటాడు. అలా నడుస్తూ ఉన్నప్పుడు ఒక చోట కొండ కింద ఎస్పెన్ వాళ్లకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఇంటి బయట ఒక ముసలాయన ఉంటాడు. ఎస్పెన్ అతని దగ్గరికి వెళ్లి మీరేనా గోల్డెన్ ప్యాలెస్ కి వెళ్లి ప్రాణాలతో బ్రతికి వచ్చిందని అడుగుతాడు. అప్పుడు అతను అది నేను కాదు మా తాతయ్య, అతను లోపల ఉన్నాడు, వెళ్లి చూడండి అని అంటాడు. ఎస్పెన్ వాళ్ళు లోపలికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఇంకో ముసలాయన కనిపిస్తాడు. ఎస్పెన్ వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తారు. అక్కడ ఇంకో ముసలోడు, ఇంకా లోపల ఇంకో ముసలోడు ఉంటాడు. ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ సైజు తగ్గుతూ ఉంటుంది. ఫైనల్ గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వ్యక్తి దగ్గరికి వెళ్తారు. అతను చాలా పొట్టిగా లిల్లీపుట్లా ఉంటాడు. అతని వయసు 2000 సంవత్సరాలు. అతను లైఫ్ ఆఫ్ వాటర్ తాగడం వల్ల అతను ఇన్ని సంవత్సరాలైనా ఇంకా చనిపోలేదు. అతన్ని చూసిన ఎస్పెన్ సోరియా మోరియా గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలాడు అది జరిగి చాలా ఏళ్ళు అయిపోయింది, నాకు అసలు ఏమీ గుర్తులేదు, కానీ నేను దాని గురించి ఒక డైరీలో రాసా అని చెప్తాడు. ఎస్పెన్ కి డైరీ దొరుకుతుంది. దాన్ని తీసుకుని చాలా హ్యాపీగా ఎస్పెన్ వాళ్ళు బయటకు వస్తారు. కానీ బయట రాజురాన్ని చంపాలనుకున్న గ్రూప్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు బయటికి రాగానే ఆ గ్రూప్ లీడరు డైరీని తీసుకుని ఎస్పెన్ రాజకుమారిని బంధిస్తుంది. నైట్ అయ్యాక ఆ లీడరు రాజకుమారితో మేమే మీ అమ్మ నాన్నల్ని చంపాలనుకున్నాం, మాకు మీ అడ్వైజర్ కూడా చాలా హెల్ప్ చేశాడని చెబుతుంది. అది విని రాజకుమారి షాక్ అవుతుంది. దగ్గరలో ఉన్న నైఫ్ ని తీసుకుని ఎవరికీ తెలియకుండా తన దగ్గరే పెట్టుకుంటుంది. అంతా చెప్పేసిన తర్వాత ఆ గ్రూప్ లీడరు ఎస్పెన్ అండ్ రాజకుమారిని చంపేయమని ఆర్డర్స్ ఇస్తుంది. ఇద్దరు వ్యక్తులు ఎస్పెన్ అండ్ రాజకుమారిని ఎలా చంపాలని వాదించుకుంటూ ఉంటారు. అదే సందనుకుని ఎస్పెన్ అండ్ రాజకుమారి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళు వీళ్ళని పట్టేసుకుంటారు. అప్పుడే రాజకుమారి తనతో తెచ్చిన వయోలిన్ ను వాయిస్తుంది. ఎస్పెన్ చెవిలో మళ్ళీ గడ్డి పెట్టుకుంటాడు. వయోలిన్ ను వాయించగానే వాళ్ళిద్దరు వాళ్ళకి తెలియకుండానే విచిత్రంగా డాన్స్ లేస్తారు. అప్పుడే ఎస్పెన్ అండ్ రాజకుమారి అక్కడ నుండి తప్పించుకుని పారిపోతారు. పారిపోయే టైంలో ఆ గ్రూప్ లీడర్ వాళ్ళపై అటాక్ చేస్తుంది.
ఆ అటాక్ లో వయలిన్ బ్రేక్ అయిపోతుంది. ఇంకో పక్క జైల్లో ఎస్పెన్ బ్రదర్స్ తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలా తప్పించుకుంటూ ఇద్దరు కలిసి అడ్వైజర్ రూమ్ కి వస్తారు. దాంతో గార్డ్స్ మళ్ళీ ఎస్పెన్ బ్రదర్స్ ని జైల్లో వేస్తారు. అంతేకాకుండా అడ్వైజర్ ఎస్పెన్ బ్రదర్స్ కి గట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు. అదే టైంలో ఎస్పెన్ అండ్ రాజ్కుమారి గోల్డెన్ ప్యాలెస్ కి వెళ్ళడానికి ఒక నదీ తీరానికి వెళ్తారు. అక్కడ ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఎస్పెన్ అతని దగ్గరికి వెళ్లి మేము ఒక ఐలాండ్ కి వెళ్ళాలని చెప్తాడు. కానీ ఎస్పెన్ కి ఐలాండ్ ఎక్కడ ఉంటుందో తెలియదు. దాంతో ఆ వ్యక్తి ఎస్పెన్ కి ఒక మ్యాప్ చూపిస్తాడు. ఆ మ్యాప్ లో ఎస్పెన్ ఐలాండ్ ని గుర్తుపెట్టి అక్కడికి వెళ్ళాలని అంటాడు. కానీ ఆ వ్యక్తి అక్కడికైతే నేను రాలేనని అంటాడు. ఎందుకంటే ఆ ప్లేస్ చాలా డేంజర్ అని అతనికి కూడా తెలుసు. అది విని రాజ్కుమారి తనతో తెచ్చుకున్న గోల్డ్ కాయిన్స్ ని అతనికి ఇచ్చి బోట్ ని కొనేస్తుంది. ఇప్పుడు ఎస్పెన్ అండ్ రాజ్కుమారి బోట్ లో ఐలాండ్ కి బయలుదేరుతారు. చీకటి పడిపోతుంది. ఒక చోట వీళ్ళపై కొన్ని క్రియేచర్స్ అటాక్ చేస్తాయి. ఆ అటాక్ జరిగిన తర్వాత ఎస్పెన్ మార్నింగ్ ఒక ఐలాండ్ లో కనిపిస్తాడు. అతనికి రాజ్కుమారి మాత్రం కనిపించదు. ఆ క్రియేచర్ దాడిలో ఇద్దరు విడిపోతారు. ఎస్పెన్ ఏమీ ఆలోచించకుండా గోల్డెన్ ప్యాలెస్ ని కనిపెట్టడానికి బయలుదేరుతాడు. ఫైనల్ గా ప్యాలెస్ కనిపిస్తుంది. ఎస్పెన్ దాని లోపలికి వెళ్తాడు. లోపల రాజు యొక్క శవం ఎస్పెన్ కి కనిపిస్తుంది. ఆ శవం చేతిలో ఒక బాల్ లాంటి వస్తువు ఉంటుంది. ఎస్పెన్ దాన్ని తీసుకుని తన దగ్గరే పెట్టుకుంటాడు. ఎస్పెన్ కి ప్యాలెస్ లో ఒక సొరంగం కనిపిస్తుంది. దానిలో దిగి నడుస్తూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దాని నుండి తప్పించుకోవడానికి ఎస్పెన్ తనతో తెచ్చుకున్న సాల్ట్ ని పిలుస్తాడు. అలాగే అక్కడ నుండి తప్పించుకుంటాడు. ఫైనల్ గా ఎస్పెన్ ఒక రూమ్ దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ ఎస్పెన్ కు ఒక వాల్ట్ కనిపిస్తుంది. ఆ వాల్ట్ లోనే లైఫ్ ఆఫ్ వాటర్ ఉంటుంది. అదే టైంలో ఆ గ్రూప్ కూడా రాజ్కుమార్ ని బంధించి అక్కడికి వస్తారు. ఎస్పెన్ కూడా ఏమీ చేయలేక అక్కడే నిలబడి ఉంటాడు. ఆ గ్రూప్ లీడర్ వాల్ట్ దగ్గరికి వెళ్లి వాటర్ ని తాగుతుంది. దాంతో ఆమెకి చాలా శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ విషయం గురించి మిగతా టీం మెంబర్స్ కి చెబుతుంది. ఆ మాటలు విని వాళ్ళు కూడా చాలా సంతోషపడతారు. ఆ గోలకు అక్కడే ఉన్న 3 తలల రాక్షసుడు వీళ్ళ ముందుకు వస్తాడు. దానికి కళ్ళు ఉండవు. దాని కళ్ళను ఆ ప్యాలెస్ లో ఉన్న రాజు తనతో పాటే ఉంచుకుంటాడు. ఆ గ్రూప్ లీడర్ ఆ మాన్స్టర్ ని ఓడించగలను అనుకుంటుంది. ఎందుకంటే ఆమె వాటర్ ని తాగింది కదా. దాంతో ఆమె మాన్స్టర్ ని తన్నుతుంది. కానీ దానికి ఏం కాదు. అది గ్రూప్ లీడర్ ని కొడుతుంది. ఆమె ఎగురుకుంటూ వెళ్లి గోండ గుద్దుకుని పడిపోతుంది. ఇది చూసి మిగతా వాళ్ళు భయపడిపోయి ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకోవాలని ట్రై చేస్తారు. ఆ ప్రాసెస్ లో వాళ్ళలో కొంతమంది గ్యాస్ ఉన్న రూమ్ కి వెళ్తారు. అలాగే ఆ గ్యాస్ ని పిలిచి చనిపోతారు. మిగతా వారు మాత్రం రూమ్ లో ఉన్న ఒక బాక్స్ లో దాక్కుంటారు. ఎస్పెన్ అండ్ రాజ్కుమారి మాత్రం మాన్స్టర్ ముందుకు వచ్చి మాకు మా రాజుని రాణిని కాపాడుకోవడానికి కొంచెం వాటర్ కావాలని మాన్స్టర్ ని అడుగుతారు. అప్పుడు ఆ మాన్స్టర్ మేము మీకు వాటర్ ని ఇస్తే మా రాజు మా కళని తిరిగి ఇవ్వడని రాజ్కుమార్తో అంటుంది. అప్పుడే ఎస్పెన్ కు తనతో పాటు తీసుకువచ్చిన బాల్ లాంటి వస్తువు గుర్తుకు వచ్చి దాన్ని మాన్స్టర్ కి ఇస్తాడు. అది ఆ మాన్స్టర్ కన్ను. మాన్స్టర్ ఆ కన్నును పెట్టుకుని రాజ్కుమారి వాటర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. వాటర్ ని తీసుకుని ఎస్పెన్ అండ్ రాజ్కుమారి మ్యాజికల్ బూట్స్ సహాయంతో వాళ్ళ రాజ్యానికి బయలుదేరతారు. ఇప్పుడు సీన్ ఎస్పెన్ బ్రదర్స్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. వాళ్ళని ప్రజల ముందు చంపడానికి రెడీ చేస్తారు. అప్పుడే ఎస్పెన్ వస్తాడు. దాంతో అడ్వైజర్ ఎస్పెన్ ని కూడా కలిపి చంపాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడే సడన్ గా రాజు వచ్చి ఆ సెక్షన్ ఆపమంటాడు. రాజుని చూసి అందరూ షాక్ అవుతారు. రాజకుమారి కింగ్ అండ్ క్వీన్ కి వాటర్ ని తాగిస్తుంది. కింగ్ అడ్వైజర్ ని కొట్టి అతన్ని బంధిస్తాడు. అలాగే ఎస్పెన్ బ్రదర్స్ ని విడిపిస్తాడు. నెక్స్ట్ ఎస్పెన్ తనతో తెచ్చిన గిఫ్ట్ ని రాజ్కుమారికి చూపిస్తాడు. రాజ్కుమారి అది చూసి చాలా సంతోషపడుతుంది. అది ఒక నెక్లెస్. రాజు కూడా ఎస్పెన్ అండ్ రాజ్కుమార్ పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. అందరి ముందు ఎస్పెన్ అండ్ రాజ్కుమార్ కిస్ చేసుకుంటారు. ఇంకో పక్క పాల్ అండ్ అతనితో డాన్స్ చేయమని అడిగిన అమ్మాయి కూడా కిస్ చేసుకుంటారు. ఇప్పుడు రాజ్కుమార్ ఎస్పెన్ తోనే ఉంటుంది. ఇక లాస్ట్ సీన్ లో గోల్డెన్ ప్యాలెస్ లో బాక్స్ లో దాక్కున్న 2 వ్యక్తులను ఆ మాన్స్టర్ తినేస్తుంది. ఇక్కడతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి.